సిఎంఆర్ షాపింగ్ మాల్ ఆడి శ్రావణం అతిపెద్ద కేజీ సేల్ అప్ టు 61% ఆఫర్ 1+1 కాంబో ఆఫర్. సో ఇప్పుడే షాపింగ్ చేయండి. వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఊహించని వివాదం బగ్గుమంది. ఆయన కోడలు మేఘనా పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదులో వెల్లడించిన విషయాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. నన్ను ఒకసారి కాదు చాలాసార్లు చంపడానికి ప్రయత్నించారు. గోవా తీసుకువెళ్లి బోటులో నుంచి తోసేయాలనుకున్నారు. ఇంటి టెర్రస్ పై నుంచి నెట్టేసి చూశారు. తలపై దిండు పెట్టి మెడకు చున్నీ బిగించి ఊపిరాడకుండా చేశారు అంటూ మేఘనా ఇచ్చిన ఫిర్యాదు పత్రాలలో ఉన్నటువంటి విషయాలు ఇప్పుడు నిర్ఘాంతపోయేలా చేస్తున్నాయి. వివాహం జరిగిన తొలి రోజు నుంచే మేఘనకు అత్తింటి వేధింపులు మొదలయ్యాయి. పెళ్లి సమయంలో మేఘన తల్లిదండ్రులు సుమారు 5 కోట్ల రూపాయల ఖర్చు చేసి విలాసవంతమైనటువంటి పెళ్లి జరిపించారు. దాంతోపాటు 1.5 కిలోల బంగారం, 10 కిలోల వెండి, ఆడపడుచులకు 9 లక్షల రూపాయల కట్నంతో పాటు అనేక విలాసవంతమైనటువంటి కానుకలు ఇచ్చారు. అయినా కూడా జోగి రమేష్ కుటుంబానికి ఆశ తీరలేదని మేఘన ఆరోపిస్తున్నారు. ఇచ్చిన కట్నం చాలేదు, మరో 5 కోట్ల రూపాయల నగదు, ఫార్చునర్ కారు, అత్త మరియు ఆడపడుచులకు వజ్రాల హారాలు చేయించే తీసుకురావాలని తీవ్రంగా వేధించేవారట. అంతేకాకుండా మేఘన పేరు మీద ఉన్న ఆస్తులను కూడా రాజీవ్ పేరిట బదిలీ చేయాలని ఒత్తిడి తెచ్చారని ఆమె తన ఫిర్యాదులో స్పష్టం చేశారు. ఇక భౌతిక వేధింపులే కాకుండా మానసికంగా కూడా తనను తీవ్రంగా చిత్రహింసలకు గురిచేశారని మేఘన తెలిపారు. తన భర్త రాజీవ్కు శారీరక సమస్యలు ఉన్నాయనే విషయాన్ని దాచిపెట్టి మోసపూరితంగా పెళ్లి చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి నుంచి బయటకు రాకుండా చాలా రోజుల పాటు తనను బంధించారని, చివరికి 2 రోజుల పాటు భోజనం కూడా పెట్టకుండా ఆకలితో అలమటించేలా చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రోజువారీ పూజల విషయంలోనూ అవమానాలు ఎదురయ్యాయని చెబుతూ ఉదయాన్నే పూజ కోసం అగరబత్తులు వెలిగిస్తే శవం దగ్గర ఉన్నట్లు ఉందంటూ హేళన చేశారట. ఆ తర్వాతే ఆ కుటుంబం క్రైస్తవ మతంలోకి మారిందనే విషయం తనకు తెలిసిందని మేఘన ఆ ఫిర్యాదులో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. ఈ వేధింపులు కేవలం మాటలకే పరిమితం కాలేదు, ప్రాణాలు తీసే స్థాయికి వెళ్ళాయని మేఘన ఆరోపించారు. ఒకసారి భర్త బంధువులతో కలిసి గోవా వెళ్లిన సమయంలో ప్లాన్ ప్రకారం బోటుల నుంచి సముద్రంలోకి తోసేయడానికి ప్రయత్నించారట. ఆ తర్వాత ఎవరు లేని నిర్జన ప్రదేశంలో ఆమెను వదిలేసి వెళ్ళిపోయినట్టుగా వెల్లడించారు. గోవా నుంచి తిరిగి వచ్చాక హైదరాబాద్ నార్సింగ్లోని విల్లాకు తీసుకువెళ్లి అక్కడ భర్త రాజీవ్, మామ జోగి రమేష్ మరియు ఇతర బంధువులు కలిసి ఆమెపై దాడి చేసి కాళ్లతో తన్ని దిండుతో ముఖాన్ని మూసి చంపే ప్రయత్నం చేశారని సంచలన ఆరోపణలు చేశారు. ఇక అన్నిటికంటే భయానకరమైనటువంటి ఘటన 2026 ఏప్రిల్ 13న అర్ధరాత్రి జరిగిందని మేఘన విలపించారు. ఆ రోజు రాత్రి భర్త, అత్త, మామ, ఆడపడుచు, మరిది అందరూ ఒకేసారి తనపైన దాడి చేశారని, జోగి రమేష్ నా ముఖం పైన దిండు బలంగా నొక్కిపెట్టగా భర్త రాజీవ్ నా మెడను చున్ని బిగించి చంపడానికి చూశారు. ప్రాణభయంతో నేను వారి కాళ్ళపై పడి ప్రాధేయపడ్డాను. వారు చెప్పినట్లే వింటానని వేడుకున్నాకే నన్ను ప్రాణాలతో వదిలిపెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ దారుణాల గురించి తల్లిదండ్రులకు చెబితే నీ శవమే మీ ఇంటికి పంపుతామని బెదిరించారని మేఘన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ప్రస్తుతం మేఘన ఫిర్యాదు ఏపీ రాజకీయాలలో సంచలనంగా మారింది. ఓ మాజీ మంత్రి ఇంట్లో అదనపు కట్నం కోసం కోడలపై ఈ స్థాయి వేధింపులు, హత్యాయత్నాలు జరిగాయంటూ వస్తున్న ఆరోపణలు ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పోలీసులు ఈ తీవ్రమైన ఆరోపణలపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు, విచారణలో ఏం తేలుతుందో అనేది చూడాలి.